హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ప్రతి ఒక్క కిబో సభ్యునికి ఇది చేరాల్సిన వీడియో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయండి. అండ్ అలాగే ఈ పర్టికులర్ అంశం గురించి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని, ఓకేనా? ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, జరుగుతున్న పరిణామాలు మనకి కాయిన్స్ 10 కోట్లకి తగ్గబోతున్నాయి. సో ఆ తగ్గే క్రమంలో అసలు సంస్థలో ఏ కేటగిరీ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంత వెచ్చించారు, వాళ్ళకి ఎన్ని కాయిన్స్ ఇవ్వబోతున్నారు అనేది ఒక పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారు. బట్ ఈ లిస్ట్ గురించి ఎక్కడా కూడా అఫీషియల్గా ఎక్స్ప్లెనేషన్ లేదు, ఓకేనా? లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ లిస్టుతో పాటు ఆయన కొంత సమాచారాన్ని కూడా మనకు పొందుపరిచారు, ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లిస్టు చూడండి. ఆ లిస్ట్ కూడా నేను మీకు పైన డిస్ప్లే చేస్తున్నాను. ఆ లిస్టును చూడండి. చూసి మీకేమర్థమైందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆ లిస్టుని ప్రతి ఒక్కరికి పంపించండి. ఈలోపు నేను సీనియర్స్ దగ్గర సమాచారం కనుక్కొని నేను కూడా నా తరపు నుంచి ఆ లిస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను కూడా చేస్తాను, ఓకేనా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని రేపు పొద్దున కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ కాబోతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ లిస్టు చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఆ వీడియో చాలామంది చేరాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా మాకు ఎన్ని కాయిన్స్ వస్తాయి ఏంటనేది. సో కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ లిస్టుని చూసి కూడా కామెంట్ చేయండి. అసలు ఇది ఏంటి అంటే మీకున్న ఆలోచన ప్రకారము ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఏంటనేది మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. మనం ఈ కాయిన్స్ని ఏ ప్రాతిపదిక మీద మనం దీన్ని ఏ అకౌంట్కి ఎలా ఇవ్వాలనే దాని మీద ఎవరెవరైతే ఇదివరకు మనల్ని ఈ కాయిన్స్ 10 కోట్లుకి తగ్గించండి అని చెప్పారో, జూముల్లో మీతో డైరెక్టర్స్గా కొంతమందితో మాట్లాడున్నారో వాళ్ళందరూ, అలాగే మళ్ళీ మరికొంతమంది అందరూ కలిపి తిరుపతిలో పోయిన వారం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడికి ఈ మొత్తం లీడర్స్లో కొంతమంది ఒకటిగా మాట్లాడుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అందరు లీడర్స్ అని అన్నాను, ఎందుకంటే ఒకరిని జాయిన్ చేసి ఒక్కరిని కూడా జాయిన్ చేయలేని వాడు లీడర్ కాదు. ఒక్కరికి తను రిఫరల్ ఇచ్చినా వాడు లీడరే. అందుకే కొంతమంది లీడర్స్ వెళ్ళి ఒక నిర్ణయం తీసుకొని అది ఆ నిర్ణయాన్ని నాకు పంపించడం జరిగింది. ఇక్కడున్న వాళ్ళు నాతో దాని మీద ముందుగానే చర్చించారు. నా తాలూకా అభిప్రాయాన్ని కూడా నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ అభిప్రాయాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో కూర్చొని మాట్లాడుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ని నాకు పంపించడం జరిగింది. ఆ లిస్ట్ని ఇప్పుడు నేను మీకు కూడా పంపిస్తాను. ఆ ప్రాతిపదిక మీద ఇప్పుడు మనం ఈ కాయిన్స్ అన్ని రంగాల అకౌంట్స్ వారికి పంపించడం జరుగుతుంది. అది త్వరలో ఎలా పంపిస్తున్నారు, ఎలా దాని తరకు వివరాలు ఏంటి అన్నీ కూడా మన వరం గారు కానీ, మహేష్ గారు కానీ, శ్రీని గారు కానీ, మరి ఇతర ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళు తెలియజేస్తారు, మీకు మళ్ళీ వాయిస్ రూపంలో ఇస్తారు. ఈ లిస్ట్ నాకు పంపించడం జరిగింది. ఆ లిస్ట్ మీకు పంపిస్తున్నాను. ఆ లిస్ట్కి నా తాలూకు అభిప్రాయం సమ్మతమే. ఎందుకంటే కాయిన్ రేట్ని పెరగాలన్నప్పుడు దాని తాలూకు సంఖ్యను తగ్గించడంలో మంచిదే. దానికి అందరూ సపోర్ట్ చేసి మీ వ్యాపారాల్లో మన కేబీసీ కాయిన్ని మీరు తీసుకొని యూటిలిటీగా మీరు
ఆ కాయిన్స్ని తీసుకున్నట్లయితే మళ్ళీ మీకు మంచి ధర వచ్చింది అనుకున్నప్పుడు మీరు మళ్ళీ వాటిని మీరు అమ్ముకోవచ్చు. మీరు ఇప్పుడు మీరు ఏ ఎంత పర్సెంటేజ్లో ఆ కాయిన్ ఎలా తీసుకుంటారనేది మీలో ఎవరు ఆ యూటిలిటీగా మన కాయిన్ తీసుకుంటున్నారో వారి వారి అభిప్రాయాల మేరకు వారు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను చేసే వ్యాపారంలో నాకు ఇంత పర్సెంటేజ్ అని నేను తీసుకుంటాను. అలాగే ఎవరు చేసే వ్యాపారాల్లో వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళ పర్సెంటేజ్ని ప్రకటించి తీసుకోవచ్చు. ఇది మంచి శుభ పరిణామంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాయిన్ని అందరూ కలిపి యూటిలిటీగా తీసుకొని దీన్ని పెంచుకోవడం అనుకోవడంలో నాకు మంచిదే అనిపించింది. అది నేను దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ని మీకు పంపిస్తున్నాను, ఒకసారి చూడండి. అయితే దీంట్లో మీకు ఏని అభిప్రాయాలు లేదా అందులో అర్థం కాలేని విషయం ఏదైనా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మిస్రో శ్రీనివాస్ గారికి ఫోన్ చేయండి. తను ఆ మీటింగ్లో ఉన్నారు. అలాగే దీనికి సంబంధించిన ఏవైనా సరే ఆయన మీకు దాని సమాధానం చెప్తారు. ఇందులో ఎలాగా ఏంటి అనేది నేను ఆ లిస్ట్ని పంపించాను, మీరు కూడా దాన్ని చూడండి. త్వరలోనే మన వాళ్ళు ఎప్పటి నుంచి పంపిస్తారని చెప్తారు. దానికి అందరూ పూర్తిగా సహకరించాలని నా తాలూకా అభిప్రాయం. ఎందుకంటే మంచి విషయాన్ని సపోర్ట్ చేద్దాం. అలాగే నేను రేపు మార్చి 31 నుంచి నేను కూడా యూటిలిటీలో తీసుకోవడానికి అన్ని విధాలా నా తాలూకా నా ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసుకుని వస్తూనే ఉన్నాను. నేను మార్చి 31 నుంచి 31 తర్వాత అంటే అక్కడి నుంచే తీసుకుంటాను. నేను కూడా బీసీటీని అలాగే కేబీసీని కూడా నేను యూటిలిటీలో తీసుకుంటాను. మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి క్యాష్ కానీ మీకు డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి క్యాష్ కానీ నేను నా ప్రయత్నంలో క్యాష్ సమకూర్చుకుంటున్నాను. అది అయిన వెంటనే నేను తెలియజేసి దాన్ని కూడా ఏ ప్రాతిపదికన నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేది మీకు త్వరలో తెలియజేస్తాను. నేను కూడా కాయిన్ యూటిలిటీని యాక్సెప్ట్ చేస్తున్నాను, అది తీసుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఎక్కువగా మీ అందరికంటే ఎక్కువగా యూటిలిటీలో కాయిన్ తీసుకోవడానికి నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఉన్నాను. నేను తీసుకోవాలనో ఎటువంటి ఇబ్బంది లేదు, నేను తీసుకుంటున్నాను. నా ప్లాన్లో నేను ఆల్రెడీ ఫాలో అయి వెళ్ళిపోతున్నాను. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలా చేసుకోవాలని ఏంటి అనే దాని మీద నేను ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాను. దీనికి సంబంధించి నేను మీకు ఎవరికి తెలియచేయటం లేదు. ఎందుకంటే దీన్ని యూటిలిటీ తీసుకోవడం అనేది నా బాధ్యత. ఈ కిబో కాయిన్ని ఏ రూపంలో ఉన్నా దాన్ని యూటిలిటీలోకి మార్చి ఇచ్చిన మాటని నెరవేర్చుకునే ప్రయత్నంలో 100% నా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా నేను తీసుకెళ్తున్నాను. కాబట్టి మీ ప్రయత్నాల్లో కూడా మీరు ఆ కాయిన్ని తీసుకెళ్ళడంలో మీరు ముందుకు రండి. అందరం కలిపి కాయిన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ కాయిన్ని యూటిలిటీలో తీసుకోవచ్చు. నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో మీ ఉద్దేశాలని నేను చేసే వ్యాపారంలో మీరు కలిగి ఉండొచ్చు. అయితే నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే కిబోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఎవరిని ఇన్వైట్ చేయటం లేదు. ఎందుకంటే ఇది నేను చేసుకున్న ప్లాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. యూటిలిటీలో మీతో పోటీ పడతాను. ఒకటే ఇక్కడ మనం చేయాల్సింది, మీరు చేస్తున్న వ్యాపారాన్ని నేను సపోర్ట్ చేస్తూ దాన్ని అభినందించడం, దాని మీద ఎటువంటి తప్పుడు ఆలోచనతో కానీ తప్పుడు ప్రచారం కానీ నేను చేయకూడదు.
అలాగే మీరు కూడా నేను చేస్తున్న వ్యాపారానికి మానసికమైనటువంటి లేదంటే మాట సాయాన్ని మీరు చేయొచ్చు. ఇందులో పాల్గొవడం అనేది నేను ఇప్పట్లో నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయట్లేనందుకు తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను ఒక్కడిని చేయగలను, నా పద్ధతిలో నేను చేయగలను అనేటువంటి సంకల్పంతో వెళ్తున్నాను. కాయిన్ని అద్భుతమైనటువంటి యూటిలిటీగా మార్చడంలో ఖచ్చితంగా నేను ముందుంటాను. అయితే నేను చేస్తున్న దాంట్లో మాత్రం మీరు పాల్గొనడం కంటే మీ ప్రయత్నాల్లో కూడా మీరు కూడా నా అలాగే కాయిన్ తీసుకెళ్ళడమే ఉత్తమమైన మార్గం. నాతో ఫాలో అవడం వల్ల అది నా ప్రయత్నం అవుద్ది, కానీ మీ ప్రయత్నం అవ్వదు. కాబట్టి మీరు కూడా ప్రయత్నిస్తున్నారు, అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరు కూడా మీ పనిలో తీసుకోండి, నేను కూడా నా తాలూకు వ్యాపారాన్ని నేను తీసుకుంటాను. అయితే నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీ తాలూకా మానసిక సహకారం, మానసిక ఆమోదం, మనస్సులో మీ ఆమోదాన్ని నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మనం అంటే మీరు చేస్తున్న దాని మీద నేను ఎటువంటి తప్పుడు వాక్యాలు చేయను, అలాగే మీరు కూడా ఎటువంటి తప్పుడు వాక్యాలు చేయకండి. ఎందుకంటే మనందరి లక్ష్యం ఒకటే, మనం ఈ కాయిన్స్ని అలాగే సంపాదించుకున్నాం, ఇప్పుడు దాని వాల్యూని అలాగే పెంచుకోవడంలో అందరమీ కలిసి దీన్ని ముందు తీసుకెళ్ళాలి. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో నలుగురు లేదా 10 మంది అంతకంటే ఎక్కువ మంది ఆ కుటుంబంలోనూ సభ్యులు ఉంటారు. ఇందులో కొంతమంది ఒకడు వ్యవసాయం చేయొచ్చు, ఒకడు పాడి పరిశ్రమని డెవలప్ చేయడానికి 4 ఆవులు లేదా 2 గేదెల్ని పెంచవచ్చు, లేదా మరొకరు కిరాణా షాప్ పెట్టవచ్చు. ఈ 10 మందిలో లేదా అంతకంటే ఎక్కువ మందిలో, లేదా మరొకరు రియల్ ఎస్టేట్ చేయొచ్చు, మరొకరు మరొక వ్యాపారం, మరొకటి రకరకాలుగా ఉద్యోగాలు వగైరా చేసి ఆ సంపాదన తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఇవ్వడం వల్ల ఆ కుటుంబం సమాజంలో గొప్పగా వెలుగొందుతుంది. ఇది మనందరం చూసాం, ఒక ఉమ్మడి కుటుంబం దగ్గర లక్షణం ఇది. అలాగే మన కిబో అనే ఉమ్మడి కుటుంబంలో మనం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసి మన కాయిన్ ఇంటిలో తీసుకెళ్ళడమే మన బాధ్యత. ఒకరినొకరు తప్పుగా కానీ వేరే విధంగా మాట్లాడుకోవద్దు, అందరం కలిసి వెళ్దాం కాయిన్ యూటిలిటీలో తీసుకెళ్ళడంలో. కానీ ఎవరి వ్యాపారాన్ని అది చేసుకోండి, నేను కూడా అలాగే చేసుకుంటాను. ఎక్కడా నేను మీ వ్యాపారంలోకి రాను, అలాగే నా వ్యాపారంలో కూడా కిబో వాళ్ళు ఎవరు రాకుండా ఉంటే మంచిదని ఎందుకంటున్నానంటే, నా దగ్గరికి రావడం కంటే మీరే ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేసుకొని వెళ్ళడం అనేది అత్యంత ఉత్తమమైన మార్గం. మీరు అలాగే చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ కాయిన్ యూటిలిటీ నేను మార్చి 31 నుంచి నేను ప్రకటించి ముందు తీసుకెళ్తాను. అలాగే ఇప్పటికీ కొంతమంది ఆల్రెడీ కాయిన్ తీసుకుంటున్నారని నా అభిప్రాయం. అలాగే ఇక మీద కూడా మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ సంఘటితమైన లేదంటే ఒక ఉమ్మడిగా లేదా కలిసి ఉండే ఈ అభివృద్ధిని ఎవరంతల వారు ఎవరి ప్రయత్నంలో వారు ముందుకు తీసుకెళ్ళండి ఆశిస్తున్నాను. దీని మీద త్వరలో ఎప్పటి నుంచి కాయిన్స్ పంపిస్తారనేది మన వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఇందులో ఏదైనా మీకు తెలుసుకోవాలని ఉంటే మిశ్రూ శ్రీనివాస్ గారికి ఫోన్ చేయండి. అలాగే ఇతరులకు కూడా మీటింగ్లో వెళ్ళిన వాళ్ళు కొంతమంది మీకు తెలిసే ఉంటారు, వాళ్ళకు కూడా కాల్ చేసి ఆ విషయాలు తెలుసుకోండి. డెఫినెట్లీగా మన సమస్యలన్నీ షార్ట్అవుట్ చేసి అట్లన్నీ పరిష్కరించి ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు షార్ట్అవుట్ చేస్తాం, నేనే ఏవేవి చేయాలని నేను చెప్పాను, మీకు ఆల్రెడీ చెప్పాను. అలాగే మీరు చేసే బాధ్యతను కూడా మీరు చేయండి. థ్యాంక్ యూ. అందరం అభివృద్ధి చెందాలి, మన కాయిన్ ముందుకు పోవాలి, అందరం హ్యాపీగా ఉండాలి. ఉమ్మడి కుటుంబం అంటే అదిరా అనిపించాలి. కంపెనీలు పెట్టడం చాలామంది పెడతారు, కానీ ఆ తర్వాత కూడా ఆ కంపెనీని సపోర్ట్ చేస్తూ వెళ్ళే వాళ్ళు మనం అందరిలో ముందుంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.